హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే కొంగు బంగారం అంటారు. ఇక్కడకు వచ్చి ఏం కోరుకున్నా ఆ కోరికలు తీరుతాయని చెబుతారు. ఇవాళ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్భంగా స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాం. కొత్త పార్టీ వచ్చిన మాకు ప్రజలకు మంచి చేసే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిలుకూరు బాలాజీ దయతో ప్రజలకు మంచి చేసేందుకు మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇవాళ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి మంచి చేసే విధంగా ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేయాలని బాలాజీ స్వామిని కోరుకున్నామని అన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా చిలుకూరు బాలాజీ అంటే కొంగు బంగారంగా భావిస్తాం. ఇక్కడ వచ్చి కోరిన కోరిక తీరనటువంటి వాళ్ళు లేరని చెప్తాం. మరి వాళ్ళ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కూడా కలిసి జెండా పండుగ నిర్వహించుకునేటటువంటి సందర్భంలో చిలుకూరు బాలాజీ వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేసేటటువంటి శక్తి దేవుడు మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి చిలుకూరు బాలాజీ గారి దయ వల్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేసే విధంగా కొట్లాడతాం. మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ శక్తి రావాలి, మా పార్టీకి బలం రావాలి. దానివల్ల ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో అనేక పరిస్థితులు గమనిస్తున్నాం. రైతులు బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మంచి జరిగేటట్టుగా ప్రభుత్వానికి బుద్ధి ఇవ్వాలి ఆ చిలుకూరు బాలాజీ అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. మేము అధికారంలోకి వచ్చాక 111 జీవో ఎత్తివేస్తామని చెప్పారు కవిత. శివశంకర్ గారు, నాగేష్ గారు, సంతోష్ గారు, గారు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాలు చేసుకొని ఆనుకొని ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో మరి సంతోష్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నటువంటి బస్ షెల్టర్ ప్రారంభించుకొని వెళ్తా ఉన్నాం. మరి హైదరాబాద్ కూతవేట్ల దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ జరగాల్సినటువంటి పరిస్థితి కానీ 12 ఏళ్లలో జరగలేదనే భావన ప్రజల్లో కనపడతా ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేటటువంటి ప్రజలు 111 జీవోను తీసేయకుండా మాకు అన్యాయం చేశారు 2 ప్రభుత్వాలు కూడా అని అనుకుంటా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున కూరగాయలతో పండించి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కూడా మాకు మా ఇంట్లో ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా అమ్ముకుంటే పక్కకు 100 ఎకరాలు ఉన్నది, ఇక్కడ మాకు అంత విలువ లేదు, మా భూమికి 100 కోట్లు ఉన్నది ఎకరానికి, మా భూమికి అంత విలువ లేదనేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అల్టిమేట్ గా తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం కోసం కాబట్టి తప్పకుండా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవోను తీసేసి ఈ 120 గ్రామాల ప్రజలకు వారి భూమి విలువను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.